హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కాందాన్ మీడియా. నేను మీ బాలు. తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందనేది మనం గమనించవచ్చు. అంటే గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు కొంత పుంజుకున్నట్టు కనిపించినా ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల, అంతర్గత శత్రువుల వల్ల ఆ పార్టీ కొంత వెనకబడుతుందనే సమాచారం మనకు అందుతుంది. అంటే ఇంతకుముందు అంటే ఈ వారంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనలో మరి ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అంటే శత్రువులు ఎక్కడో లేరు, ఆ పార్టీలోనే ఒకరికొకరు శత్రుత్వం ఏర్పరచుకొని పార్టీని వెనకడుగు వేస్తున్నారు అనేది మరి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జి అభయ్ పాటిల్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అంటే బీజేపీ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేస్తున్నా మరి గత ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి 2023 వరకు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని ఎండగట్టడంలో వెనుకబడింది. మరి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కూడా అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలు విఫలమవడంలో మరి బీజేపీ పార్టీ అది ఎదుర్కోలేకపోతుందనే వాస్తవాలు కూడా మనం చర్చనీయాంశంగా మారినాయి. అంటే బీజేపీ పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల, అంతర్గత శత్రువుల వల్ల మరి ఆ పార్టీ వెనుకబడుతుందనేది అది చర్చనీయాంశంగా మారింది. అందుకనే ఈ మధ్య కాలంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనలో అన్ని విస్తుపోయే నిజాలు మనకు బయటపడాయనే చర్చ కూడా మొదలైంది. కాబట్టి మరి రాబోయే 2027-28 ఎన్నికల్లో బీజేపీ పార్టీ పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర కమిటీలు వేసకపోతే అంటే పార్టీ పని చేయకపోతే మరి క్షేత్రస్థాయిలో పార్టీ పని చేయకపోతే కూడా గడ్డు రోజులు ఎదురవుతాయి, కొద్దిగా క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురుతాయనే సమాచారం కూడా అందింది. కాబట్టి మరి బీజేపీలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక సిట్రేట్ అయితే అంటే ఒక పద్ధతికి వస్తేనే మరి దానికి మరగడ ఉంటుంది తెలంగాణలో. మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ పార్టీని రెండింటిని ఎదుర్కోవాలంటే బీజేపీకి ఒక బలమైన నాయకత్వం కావాలి. ఇక్కడ కూడా మరి ఆ పరిస్థితులు ఎదుర్కోవాలంటే అనే సమాచారం కూడా మనది ఉంది. కాబట్టి ఇది ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ అంశం. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.